హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ల పంపిణీ వ్యవహారం రచ్చరచ్చగా మారుతుంది ఎక్కడికక్కడ అంటే కూటమి నేతలు ఒకవైపు జనసేన కార్యకర్తలు మరోవైపు టీడీపీ కార్యకర్తల మధ్య అంతర్యుద్ధంలో మారింది పెన్షన్ల పంపిణీ వ్యవహారం వాలంటీర్ వ్యవస్థను పక్కకు పెట్టి విలేజ్ సెక్రటేరియట్ల సమక్షంలో పార్టీల కార్యకర్తలు కండువాలు కప్పుకొని వెళ్లి ఇళ్లలోకి ఇవ్వడం సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు ఇల్లు తిరుగుతూ పెన్షన్లు పంపిణీ చేయడం అలాగే మంత్రి అనగాని ప్రసాద్ లాంటి వాళ్ళు కాళ్ళు గడిగి పెన్షనర్లకు లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేయడం ఇదంతా చాలా విచిత్రంగా జరుగుతుంది. దీనికి తోడు ఈ పచ్చ మీడియా ఏదైతే ఉందో ఈ దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఈ రేంజ్ లో పెన్షన్లు పంపిణీ చేయలేదని చెప్పి ఇక ఊదర కొడతా ఉన్నాయన్నమాట. పెన్షన్ల పండగ అని చెప్పి బ్యానర్ ఐటమ్లు పెట్టి రాస్తా వస్తున్నాయి. ఇకపోతే ఈ పెన్షన్లు పంపిణీ చేసే క్రమంలో ఎవరైతే వైసీపీకి ఓటేశారని అనుమానించారో వాళ్లకు ఆయా లబ్ధిదారులకు పెన్షన్లను కట్ చేసిన భాగవతాలు కూడా వెలుగు చూస్తున్నా. ఒకసారి అవి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. పలాస మండలం పెదంచెలలో వైసీపీకి అనుకూలంగా ఓటేశారని పెన్షన్లు నిలుపుదల చేయడంతో సచివాలయం ఎదుట ఆందోళన దిగి స్ట్రైక్ చేస్తున్న బాధితులు. చూసిరు కదా, చంద్రబాబు పనితీరే ఇట్లా ఉంటుందని గతం నుంచి చెప్తానే వస్తున్నాం. ఇప్పుడు రియాలిటీలోకి వచ్చింది. ఈ సామాజిక పెన్షన్ అనేది దేశవ్యాప్తంగా జరిగే కార్యక్రమం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 61 ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి అంటే చేదోడు వాదోడుగా ప్రభుత్వమే ఆసరా కల్పించాలనేది ఒక చట్టం ఉంది. ఇలా జేబులోకి వెళ్ళి ఇస్తున్నారా లేకపోతే తాత ముత్తాతల ఆస్తి పంచిపెడుతున్నారా? గతంలో ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కులం చూడడం, ప్రాంతం చూడడం, మతం చూడడం, పార్టీలు చూడడం అని చెప్పి 86% పైగా సంక్షేమాన్ని సమృద్ధిగా అందజేసింది. అవసరమైతే దానికి మించి చేయాల్సింది పోయి ఇట్లా ఒక పార్టీకి ఓటేస్తాం అని చెప్పి పెన్షన్ కట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? మనుషులు చేసే పనేనా ఇది? ఇంకా చూడండి, చేతి వాటం చూపిస్తున్నాడు కొన్ని చోట్ల. అందరికంతేగా ఎంత ఎంత ఇచ్చారట? 6,500 ఇంటికి పిలిపించుకొని పెన్షన్లు ఇచ్చుకుంటూ 7,000 ఇవ్వాల్సిన దగ్గర 6,500 ఇస్తున్నారట. ఎవడ కోసం అది? ఇదే కూటమి నేతలు గతంలో ఎన్నికల ప్రచారంలో లబ్ధిదారుల దగ్గర పైసలు వసూలు చేస్తున్నారు. ఒక్కొక్క ఇంటి నుంచి 50 రూపాయలు, 100 రూపాయలు. అది వాళ్ళు స్వచ్ఛందంగా చేస్తున్న సేవకు టిప్పు రూపంలో ఇచ్చిన డబ్బులు కూడా లంచం అన్న మరి ఇప్పుడు బాజాప్తా వీడియోలు బయటకు వస్తున్నాయి. దీని మీద ఏం చర్యలు తీసుకుంటారు? ఒక దిక్కేమో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు ఇట్లా పెన్షన్లను ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేయాలని చెప్పి పిలుపునిస్తాడు. హోంమంత్రి వంగలపూడి అనిత లాంటి వాళ్ళు, అనగాని ప్రసాద్ లాంటి మంత్రులు కాళ్ళు కడిగి నెత్తిన పోసుకొని పెన్షన్లు ఇస్తుంటే వీళ్ళేమో ఇట్లా జన్మభూమి కమిటీలు వస్తాయి మొర్రో అని వైఎస్ జగన్ చెప్పినా కూడా వినకుండా ఇప్పుడు కూటమి సర్కారం తెచ్చి నెత్తిన పెట్టుకోవడం వల్ల జరిగిన దుర్మార్గాలు ఇవన్నీ. ఇంకా చూడండి, పెన్షన్లపై పెత్తనం మళ్ళీ జన్మభూమి కమిటీలో రాజ్యం. 5 ఏళ్లు వివక్ష లేకుండా అందించిన పెన్షన్లకు రాజకీయ రంగులు, పేరుకు మాత్రమే సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపిణీ. కూటమి పార్టీ నేతల కన్సర్న్లో అంతా ఆధిపత్యం చాటుకునేందుకు టీడీపీ జనసేన ఆరాటం. ఏదైనా తమ ఆధ్వర్యంలోనే జరగాలంటూ టీడీపీ పట్టు. తోకపాటి నాయకులు పంపిణీ చేయడానికి వీలుదైన ఆదేశం. ప్రశ్నించిన జనసేన మహిళా కార్యకర్తలపై విజయనగరంలో దాడి. కొన్ని చోట్ల పైచేయి కోసం టీడీపీలోనే 2 వర్గాల మధ్య ఘర్షణలు. కార్లలో చెట్ల కింద రచ్చబండ, ప్రైవేట్ స్థలాలకు రప్పించడంతో లబ్ధిదారుల పడిగాపులు. పెన్షన్ మొత్తంలో పలు చోట్ల 500 చొప్పున నొక్కేసిన సందర్భం. నంద్యాలలో పింఛన్ల పంపిణీలో పాల్గొన్న సచివాలయ సెక్రటరీ అనుమానాస్పద మృతి. ఇట్లా పెన్షన్ల మీద పెత్తనం చేసుకుంటా ఒకవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారేమో వాలంటీర్లతో పని లేకుండా పింఛన్లు పంచలేమా అని చెప్పి ఆయన మాట్లాడతారు. వ్యవస్థలతో పని చేస్తే ఎలా ఉంటుందో చూపించాం. వాలంటీర్లకు 100 రూపాయలు తీసుకునే వాళ్ళు పెన్షన్ల పంపిణీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని చెప్పి ఇది ఒక వార్త. సో ఇట్లా నడుస్తుంది. పెన్షన్ల మీద పెత్తనమైందా మరి? గతంలో అంటే ఇంటి దగ్గరకు వచ్చి పేడకలు తీస్తే వాళ్ళ కోరికలు తీస్తే ఇచ్చిన సందర్భాల్ని మార్చేసి ఇది కాదు పద్ధతి అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేసిండు? వాలంటీర్ వ్యవస్థను క్రియేట్ చేసి చాలా తక్కువ మొత్తంతో వాళ్ళ రోజులో కొంత భాగాన్ని కేటాయించేదానికి 5,000 రూపాయల పారితోషికం ఇచ్చి
ఇంటికి తీసుకెళ్ళి ఇస్తే దాన్ని తప్పుబట్టి రాష్ట్రం సోమాలియా అయిపోతుంది, జింబాబ్వే అయిపోతుంది, వెనిజులా అయిపోతుంది అని చెప్పి రకరకాల దుష్ప్రచారాలు చేసి ఇప్పుడు మీరు చేసేది ఇదా. ఇక కొన్ని ఈ పచ్చపత్రికల్లోనేమో 26% పైగా తొలి రోజే పంపిణీ అని ఒకటి రాస్తాడు, 76% అని ఇంకొకటి రాస్తాడు. గతంలో అంటే ఎప్పుడు ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేయలేదా? ఇగో తొలి రోజే 95% పంపిణీ అని ఈనాడు డప్పు. ఇంకా ఆంధ్రజ్యోతిలో ఇంకొక లెక్క రాస్తాడు. ఇక 6 సూర్యులు 7 చంద్రులు తెచ్చి ఆంధ్రప్రదేశ్ లో కూర్చోబెట్టినట్టు బిల్డప్లు అనమాట ఈ పత్రికలు. తిగ్గుండాలి కొంచెం అన్న. సాఫీగా సవ్యంగా నడుస్తున్న వ్యవస్థని అంత పెంట చేసి, సరే మీకు ఆ వాలంటీర్లు నచ్చకపోతే కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకోండి, నష్టమే ఉంది. అది వాళ్ళ హక్కాయా పెన్షన్ అనేది? కూస్తారు జనాలు. ఇప్పటికే జాతీయ మీడియా పత్రికలన్నీ కూడా దుమ్మెత్తిపోస్తున్నాయి. పార్లమెంట్ సాక్షిగా మీ మీ నీచత్వం, మీ దుర్మార్గాలు చర్చకు వస్తున్నాయి. ఇంక ఎన్నడు సోయికి వస్తారు. సో ఇక ఎమోషనల్ ఎక్కువైతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.